గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉన్నది. ప్రభుత్వము ఫటాఫట్ చేసేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఈ వారం రోజుల్లోపే వాళ్ళని అపాయింట్ చేసేస్తే ఇక ఏ సుప్రీంకోర్టుకు పోయినా ఆల్రెడీ ఉద్యోగాలు అయిపోయినాయి కదా. గతంలో 29 జీవో విషయంలో కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఎగ్జామ్ రోజు నా దగ్గరికి వస్తే ఎట్లా, మేమేం చేయాలి, గొడవ ఎప్పటి నుంచో నడుస్తుంది. కానీ బెంచ్ మీదకి పిటిషన్ ఆ రోజు వచ్చింది. ఈ రోజు ఎగ్జామ్, ఈ రోజు మేము ఏం చేయలేమని చెప్పి కోర్టు చేతులు ఎత్తేసింది. ఇప్పుడు కూడా నియామక పత్రాలు ఇచ్చేసారు. ఆల్రెడీ ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపో ఎల్లుండి అటెండ్ కమ్మని చెప్తారు. వీళ్ళు అటెండ్ అవుతారు. ఆడ అడ్వకేట్ జనరల్ ఇంకెవరో వెళ్ళి వాదిస్తారు. ఆల్రెడీ కేవేట్ వేసి ఉన్నారు. వీళ్ళు పిటిషన్ వేస్తారు నిరుద్యోగులని. వీళ్ళు ఏం చెప్తారు, ఆల్రెడీ నోటిఫికేషన్ మన ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చే నియామక పత్రాలు ఇస్తే దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినాం సార్, అయిపోయింది, వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యారని చెప్తారు. మరి కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుందని చూడాలి. వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఏవో కనిపిస్తున్నాయి. మరి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎవరైతే ర్యాంకు రాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారట. ప్రభుత్వం కూడా దాదాపు ఒక 8వ 9వ కేవేట్లు వేసి రెడీగా పెట్టుకుందట సుప్రీంకోర్టులో. సో ఆ విచారణ ఒకవైపు,